హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మేము తెలంగాణలో దగాబడ్డ బీసీలం. ఇలా హాట్ టాపిక్ నడుస్తుంది మన తెలంగాణలో. ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయమే, ప్రతి న్యూస్ ఛానల్లో ఏడ విషయాన్ని ఇదే ట్రెండింగ్ ఉన్నది, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి. కొంతమంది మొన్న తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటల మీదకెళ్ళి కొంతమంది తీన్మార్ మల్లన్న ఎందుకు ఇట్లా ఓసీల మీద విషం కక్కుతున్నాడు, ఓసీలను ఎందుకు విమర్శిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. సో తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు మీకు ఎట్లా రీచ్ అయినాయి అనేది మాకు దాన్ని మేము క్యాల్కులేషన్ లో తీసుకోము. కానీ మా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్ గా తీన్మార్ మల్లన్న ఓసీల మీద విషం కక్కడం కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటున్నా అంటే తీన్మార్ మల్లన్న ఎత్తుకున్న విధానం, నినాదం ఒకటే, కానీ పోతున్న డైరెక్షన్ తప్పుగా అనిపించింది మాకు కూడా. కానీ మెయిన్ ఉద్దేశం, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో జరిగిన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం గా అయిన తర్వాత ఈ రిజర్వేషన్లు ఏమైతే ఉన్నాయో, ఇంతకు ముందు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వే అయితే, కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 51% బీసీలు ఉన్నారని ఆ రోజు ఆ సర్వే మనకు తేల్చి చెప్పింది. మరి ఇయ్యాల వచ్చేసరికి 5% తగ్గింది. ఎందుకు తగ్గింది 5%? ఇంకొక 1% పెరగాలని తగ్గుతుందా? 5% ఎట్లా తగ్గుతుంది? ఇక్కడ మనకు కొన్ని వివరాలు ఉన్నాయి. సర్వేకు హాజరైన జనాలు 96.90%, అంటే దాదాపు 97% జనాలు హాజరైన సర్వేకి. అందులో పాల్గొనని కుటుంబాలు జస్ట్ 3% మాత్రమే ఉన్నాయి. అట్లాంటప్పుడు పెద్ద మొత్తంలో సర్వేకి అందరు హాజరైపోయారు. అట్లాంటప్పుడు ఎందుకు తగ్గింది మన బీసీల సంఖ్య అనేది? దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ రాజకీయ నాయకులు కాదు, మనమే క్వశ్చన్ వేసుకొని మనమే సమాధానం తెలుసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంది మల్లన్న ఆవేశం ఏంది అనేది మీకు ఇయ్యాల అర్థమవుతుంది. ఈ మాటతో మీకు అర్థం చేసుకోవాలి మీరు. మల్లన్న అంతా ఇప్పుడు కొందరు ఓవర్ యాంగ్జైటీతోని మాట్లాడతారు కదా, అంటే ఒక బాధ కలిగినప్పుడు మాట్లాడతారు, ఆటోమేటిక్ వస్తాయి బాధ కలిగినప్పుడు. ఆ బాధలు వచ్చిన మాటలే తప్ప మల్లనని కాదు. బయట మిక్స్డ్ టాక్ తీసుకున్నప్పుడు ఏం మాట్లాడతారంటే, నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకో, ఎదుటోడికి జరిగిన లాభం గురించి మాట్లాడకని అది మల్లన్నది చిన్న మిస్టేకే కావచ్చు, కానీ బీసీలందరూ అది ఒక్కటే సాగుగా చూపించుకొని మల్లన్న వేరు చేస్తున్నామని నాకు దీండు ఇట్లా మనకు ఉంటది. ఏంటంటే ఎక్కడి నుంచో కింది స్థాయి నుంచి మీదికి వచ్చినోడు, ఆయన అందరికి తెలిసిన విషయం, కింది స్థాయి నుంచి మీది వచ్చిండు. ఇప్పుడు ఆయన మనం ఈ చిన్న విషయంతో మొత్తం డ్రాగ్ డౌన్ కిందికి నేల తాగడం అనేది కరెక్ట్ కాదు. మన బీసీ రాడు, వాస్తవంగా ఆయనకు ఉన్నాడు, బరాబర్ ఉన్నాడు ఆయన. కానీ మన కోసం కొట్లాడుతున్నప్పుడు మనం ఏంటంటే మనతోని అయిన కాడికి పోరాటం అనేది వేయాలి, సపోర్ట్ చేయాలి. ఇప్పుడు లేకుంటే ఈ స్టెప్ మళ్ళీ పడది. ఇంతకుముందు అనుకో అది చూసినాయా బీసీ నేత ఉండే, ఆయన ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంత ఉధృతంగా ఎప్పుడన్నా జరిగిందా? జరగలే. ఇప్పుడు ఫస్ట్ టైం పెద్ద స్టెప్ పడింది. పెద్ద స్టెప్ అంటే అతి పెద్ద స్టెప్ పడింది. ఎందుకంటే ఒక మల్లన్న అంటే ఒక మంచి లీడర్. మల్లన్న అనేది తెలంగాణలో, ఆంధ్రాలో రాజకీయాలలో బ్రాండ్ కూడా. ఆయన ఎమ్మెల్సీగా ఆయన అవసరం లేదు, వాస్తవంగా అయితే అవసరం లేదు. ఏదో ముడుపులు అందుకొని ఉండాలి అయిపోద్ది. కానీ ఎందుకు వీళ్ళని గట్టిగా మాట్లాడిండు, రెడ్డిలని థ్రెట్ ఉన్నది, మళ్ళీ రెడ్డిలను మాట్లాడేది. ఆయన రెడ్డిలను మాట్లాడడం తప్పని మాకు అనిపిస్తుంది, కానీ ఆయన ఆక్రోశం ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు చెప్పు, ఇంత ముందు ఆ సర్వే జరిగింది కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు 8% ఉండే ఓసీ. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఇంకొక 8% అంటే 19% అయింది. వాళ్ళు 8% పెరిగి మన ఉన్న 50% పడిపోయింది. అది ఎట్లా పడిపోతుంది? జనాలారా మీరు ఆలోచించాలా, బీసీలారా మీరు ఆలోచించాలా. మన కోసం మనం కొట్లాడుకోకపోతే ఎవడొచ్చి కొట్లాడాడు? ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్న ఒక యువతగా మనం మోసపోతున్నాం అని చెప్పి మన బాధ్యతగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో కొట్లాడుతున్నాం. కానీ సోషల్ మీడియా అవేర్నెస్ కోసం మేము మాకు తెలిసిన మాతో అయిన కాడికి మీతో పంచుకుంటున్నాం మా థాట్స్. మీరు మాత్రం ఎక్కడైనా సరే ఈ సంఘటనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. అది ఎవరో ఒకరు మూమెంట్ అనేది తీసుకున్నారు వాళ్ళు, మల్లన్న తీసుకున్నాడు, దానికి సపోర్ట్ చేయాలి. 100% సపోర్ట్ చేయాలా. అక్కడ మల్లన్న ఉన్నాడా, ఎల్లన్న ఉన్నాడా, పుల్లన్న ఉన్నాడా, ఒక ఫేమస్ వ్యక్తి తెలంగాణలో, ఒక కీలకమైన వ్యక్తి. ఆయన కీలకమైన వ్యక్తి ఒక స్టెప్ ముందరికి తీసుకున్నాడంటే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలా, అట్లీస్ట్ సపోర్ట్ చేయాలి. మీరు ఇప్పుడు సపోర్ట్ చేయలేరు అనుకో,
అనుకో ఇక ఇంకా అధ్వానం తయారు రాడు కూడా ఎవరు రాడు మా దాంట్లో మాకే ఐక్యత లేదురా అని చెప్పి ఓడు రాడు ఎవరు రాడు. నిజమే బ్రో. నేను ఒక చిన్న మీటింగ్ పెట్టిన లక్ష్మణ్ చంద్ర దానికి ఎంత మందికి ఫోన్లు కొట్టినంటే ఒక 20 మందికి 25 మందికి ఫోన్లు వచ్చినోడు వాళ్ళు నలుగురితో వీడియో ఫినిష్ చేసినాం. ఇప్పుడు ఎవరికి ఏమచ్చేది ఉంటది బ్రో. ఇప్పుడు మన బతుకులే కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేసేది తెలుసా, బీసీ రిజర్వేషన్ బీసీలు మనం ఎంత 50% పైన ఉన్నామని అందరూ అనుకుంటాం. మనం ఆ 50% పైన ఉన్నందుకు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో రిజర్వేషన్ వస్తుంది కదా, మనం పోటీ చేద్దామని ముందు నుంచే కొందరు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఇప్పుడు ఇట్లా 46% తగ్గితే ఆఖరికి వార్డు మెంబర్ కన్నా రిజర్వేషన్ వస్తుంది రాదు. ఏం రాదు. ఒక 10 వార్డులు ఉన్నాయి అనుకో, మన 46% అంటే 46% అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మేము 42% రాజకీయంగా ఇస్తాము అని మాట్లాడుతున్నాం. ఇంకా 42% ఇస్తాం. క్యాల్కులేషన్ ఏంది, 100%కు 46 అంటే 46 మంది 100కు. ఇప్పుడు 10 ఒకవేళ వార్డులు 10 వార్డులు ఉన్నాయి అనుకో, ఒక ఊర్లో 10 వార్డులు తీసుకుంటే అలా 4 మనకు వస్తాయి బీసీలకు. ఎంత మంది ఉంటారంటే అది 46%, 40% అమలైతే ప్రజెంట్ ఎంత 28% నడుస్తుంది. 42% మేము ఇస్తాం. మిగతా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇస్తుందా అని వాళ్ళకి ఇంకా ఉంటాం. మళ్ళీ ఇవన్నీ చేసినంత చేసి మళ్ళీ దీనికి ఒక క్వశ్చన్ వేసుడు, ఏం చేసినా ఇచ్చింది ఒకటే. ఈ సర్వే చేసిన ఉద్దేశం వాస్తవంగా ఆయన సర్వే చేయకపోయినా ఓసీల సంఖ్యను పెంచుదామని వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. అది ఉన్నటువంటి 8 నుంచి 10% ఎట్లా పోయింది రా భయ్, ఏం చేసినావు, ఒక సర్వే చేసినావా, ఒక తతంగం నడిపినావా అని అంటారు కదా. సో అందుకని చెప్పేసి ఒక సర్వే అనేది ఒకటి క్రియేట్ చేసి జనాల్ని కొంతమంది ఆఫీసులను కొన్ని ఊర్లకు పంపించి మీ పేరు చెప్పు, ఊరు చెప్పు, కులం చెప్పు అని అదే కొంచెం రాసుకున్నట్టు చేసి, అందుకని ఇప్పుడు కామెంట్లు ఏమవుతున్నాయి, మా ఊరికి రాలే మా ఇంటికి రాలే అంటారు. ఎందుకంటే ఒక బూటకపు సర్వే జరిగింది. అందులో వెంటనే పెంచుకోవడానికి 15.79% చేశారు. 15.78%. ఇది 8% కేసీఆర్ గవర్నమెంట్ 2014లో అది చేస్తే 8% వస్తుంది. ఈయన చేస్తే 10 ఏళ్లకు 15.79 అయింది. దీన్ని పెంచుకోవడానికి ఇది ఒక డ్రామా చేశారు. దీనివల్ల నష్టపోయేది మాత్రం బీసీలకు 100% నష్టపోతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దీని మీద తిరగబాటు అనేది వేయాలి. సోషల్ మీడియా వేదికగా చేస్తారా, లేకుంటే మీ దగ్గర మీరు ప్రత్యక్షంగా కొన్ని గ్రూపులు అంటే కొన్ని ఐకమత్యంతో ఒక మీటింగ్లు కండక్ట్ చేసుకొని చేస్తారా, చెయ్యాలా. లేదంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రకటించే టైంకి మనకు ఎక్కువ రాజ్యాధికారంలో మనకు పాల్పంచుకునే ఛాన్స్ పోతున్నది. ఇంకోటి మన పాయల్ శంకర్ సార్ ఏం మాట్లాడిండు తెలుసా, హిందువులలో బీసీలట ముస్లింలలో సాక్షిగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పదం ఇది ఒకటి. తెలుసా, అటు ఓసీల్ని ఇటు ముస్లింలని వాళ్ళంతా సెట్ చేసుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ లో. తెలంగాణ రాజకీయాలు వీళ్ళే ఇయ్యాలి. ఇన్ని రోజులు కేసీఆర్ ఏమన్నారు, నువ్వు తెలంగాణ సెంటిమెంట్ ఎత్తుకొని వచ్చి తెలంగాణ సీఎం అయినావు అని అన్నారు. ఇవాళ వీళ్ళు ఒక కొత్త డ్రామా చాలు చేసారు. ఓసీలు బీసీలు అనుకుంటా ఇంకా కులాలుగా మొత్తంకే కంప్లీట్ మనుషుల మధ్యలో ఏ సంబంధాలు లేకుండా చేద్దామని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన పెంటకు మొన్న ఏమైంది తెలుసా, మా ఊర్లే అంటే కొంచెం కొంచెంగా ఉన్న లోపల ఉన్న రాజకీయ కక్షలు ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయినాయి. వీళ్ళు పెంట పెట్టిర్రు. మల్లన్న మాట్లాడిండు స్టేజ్ మీద గట్టిగా. మల్లన్న గట్టిగా మాట్లాడేసరికి మీ మల్లన్న గట్లా అంటాడా ఇట్లా అంటాడా అని గొడవకి దారి తీసింది తెలుసా. ఇంతకుముందు మరి కేసీఆర్ అన్నప్పుడు ఒప్పుకున్నారు. కేసీఆర్ కూడా ఎన్నో మాటలు అన్నాడు. అంటే ఇక్కడ మా కేసీఆర్ మేము కేసీఆర్ మనుషులకు కాదు, కేసీఆర్ అభిమానులకు కూడా కాదు. బీసీలను బాధపడుతున్నా అంతే. మేము ఏడుకో పోటీ చేద్దాం సర్పంచ్ అని చెప్పేసి అనుకుంటే నిర్ణయాలు తప్పున్నాయి. ఈ రిజర్వేషన్ చూస్తున్నాం. వార్డు మెంబర్ కూడా వచ్చినట్లేదు. ఆఖరికి వార్డు మెంబర్ కూడా వచ్చినట్లేదు. యువత రాజకీయాలకు రావాలంటే మేమంతా కంప్లీట్ దాని మీద బేస్ డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలకు గోడ వస్తుంది, మాకు బీస్ వచ్చేస్తుంది, మేము పోటీ చేద్దామనే ఆలోచనలు ఉన్నాం. ఆఖరికైతే వార్డు మెంబర్ కూడా వచ్చినట్లేదు. ఇవన్నీ సింటమ్స్ చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలని మేము అనుకుంటున్నాం. అందరూ అనుకునేదే కదా ఇది. అవునవును. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు యువత రాజకీయాలకు. మీరే ఇప్పుడు
పెద్ద వాళ్ళంతా మీరు ఏమంటారు, యువత రాజకీయాలకు రావాలా, మీ ఇలాంటి చదువుకున్న వాళ్ళు వస్తే ఊరు మంచిగా డెవలప్ అవుతుంది, మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నది, చదువుకున్న నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మీరు రావాలా రాజకీయాలకు అని అన్నారు. రాజకీయాలకు అచ్చేటోళ్ళని రాకుండా ఇట్లాంటి వాళ్ళు అడ్డుకట్టలు వేసినాక ఇక రిజర్వేషన్లు ఏడతాయి, ఎప్పుడు పోటీ చేస్తాము అంత మళ్ళీ వాళ్ళ చేతులలో ఉన్నాక ఇక్కడ వాళ్ళు వీళ్ళని కాదు, మనం ఎంతున్నామో మనకు అంత రావాలా, అది అంతే. వాళ్ళ నినాదం ఒకటే, మేమెంత అంత రావాలా. బీసీలో ఏవో 56% ప్లస్ ఉంటాం మనం, 100% ఇది ఆ తాత్కాలిక లెక్కలు ఇవి. కాకపోతే చూపిస్తుంటారు కదా, ఖచ్చితంగా ఇంత ముందు 2014లో 51 అంటే కనీసం ఒక 5 అన్న పెరగదు ఈ 10 ఏళ్ళ. కానీ ఓసీలు ఇదంతా డమ్మీ లెక్కలు ఇవి, ఇదంతా డమ్మీ లెక్కలు. ఒరిజినల్ ఒరిజినల్ గా అయితే మాత్రం మనం 56 ఖచ్చితంగా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. మనల్ని తొక్కిర్రు ఇక్కడ సర్వే. ఇంకా కొత్త ఒకటి వచ్చింది ఇప్పుడు మన ఇండియా అంటే మన దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చారు, దానివల్ల బీసీ లాస్ అవుతున్నారు అని వచ్చింది టాపిక్ ఈ మధ్య. ఈడబ్ల్యూఎస్ ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ఈడబ్ల్యూఎస్ దాన్ని రద్దు కాకుండా ఉండడానికి, దాన్ని భద్రంగా ఉంచుకోవడానికి, ఎందుకంటే 8% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ డ్రామాలు. దీనివల్ల అల్టిమేట్ గా లాస్ అవుతున్నాం మనము. కాబట్టి మీరందరూ ఎక్కడదక్కడ దీని మీద మీ వ్యతిరేకత అనేది తెలియజేయండి, ఏదో రకంగా డెఫినెట్ గా తెలియజేయాల్సిందే. వాట్సాప్ లో స్టేటస్ అన్నా పెట్టుకోండి. తరతరాలుగా జరుగుతుంది, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఇక ఇట్లానే ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ వచ్చి ఆ రిజర్వేషన్లు బయటకు వచ్చినాయి అనుకో, ఇక మన ఖచ్చితంగా మనమే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మన ఊర్లే బీసీలో, మనకెందుకు రాలేదు? ఈ మండలాల వారీగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఎట్లుంటది, ఊర్లో చూసుకుంటే ఎక్కువ మంది ఉన్నాం అనుకుంటే బీసీలో, అందులో మనకు ఒకవేళ రాలేదంటే మండలాల వారీగా చూసుకుంటే మండలంలో ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి సరే 100 మందిలో 50 మంది బీసీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 అయితే రావాలి కదా, 5 ఊర్లకైతే రావాలి. ఏ ఊరికి వస్తానంటే తర్వాత 5 ఊర్లకైతే రావాలి. 5 ఊర్లు 10 ఊర్లు ఉంటే అలా 5 ఊర్లలో బీసీలకు ఉండాలి, మిగిలిన 5 ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఇట్లా ఉండాలి. మీరు కరెక్ట్ గా చూసుకొని ఆలోచించుకోండి. ఇట్లా జరుగుతుంది. ఇట్లా జరగలేదనుకో ఖచ్చితంగా మోసపోయినట్లే, మనం మోసపోయినట్టే. అది ఇది లెక్కలు, ఇవన్నీ లెక్కలు మీరు మైండ్ లో పెట్టుకొని జర ఏడ వ్యతిరేకత ఉంటుందో ఆడ కొంచెం తొక్కేది. మనల్ని అనందుకు వచ్చిన వాళ్ళని అనేది మీరు కూడా. మేము 55% ఉన్నాం, మీరు ఉన్నరే 10%, 12% లెక్కలని అంటే తుపాస్ లెక్కలు చేసి మాకు సీట్లు రాకుండా చేస్తే మేము మీ కింద బతకల్లా. అంత దేశ సంపద అందరికి సంబంధించింది, తరతరాలుగా మీకు ఎక్కువ సంపాదన ఉన్నది, మాకున్నది సంపద కూడా మనం ఎక్కువ మంది ఉన్నాం భయ్, అంతే. ఎందులో అయినా సరే మనకి ఎక్కువ వాటా దక్కాల్సిందే, అంతే. ఎందుకంటే రాష్ట్రానికి మనము బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ నుంచి పన్నులు ఎక్కువ వెళ్తాయి. అది అట్లనే వీళ్ళకి రావాల్సింది కూడా వీళ్ళకి ఎక్కువ రావాలి. మరి ఇట్లా అసమానతలు ఇవన్నీ పోవు, మన బాగా లో అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీలు యాక్టివ్ అవ్వాలా. మీ నిరసన అనేది తెలుపుండ్రి. మల్లన్నని ఎవరన్నా కించపరిచినట్లు మాట్లాడితే మీరు తగకురి. ఫస్ట్ బీసీలు కూడా కొంచెం మల్లన్న సైడ్ పాజిటివ్ గా మైండ్ సెట్ తెచ్చుకోరు. ఆయన ఏమి ఎప్పుడు ఎవరిని మోసం చేసి ఎటు పోలేదు. అది మోసం చేస్తే లేవా చట్టాలు, మరి వాళ్ళు చూసుకుంటే మోసం చేసినా ఏం చేసినా ఎక్క రోజు లాగదు. అది ఇప్పుడు ఆయన ఫ్రాడింగ్ చేసిండు అనుకో దొరకడం, ఫ్రాడింగ్ చేయలేడు కాబట్టి ఏడున్నాడు ఆయన. నేను కొంతమంది దోస్తులకు ఫోన్ చేసి కూడా మళ్ళా నమ్మచ్చారా భయ్ అని అంటారు. నేను ఒక దోస్తుగాడికి మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళా నువ్వు నమ్మట్లేదు, ఎందుకు నేను నమ్ముతున్నా. అదే కదా మనం వీడియో అయ్యేందుకు అసలు మేము వీడియో మెయిన్ కారణం అదే. ఒకడు స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్ ఇంకా గుంజకూరి పోయి మీరు బీసీలు ఒక నినాదం ఎత్తుకున్నారంటే ఈడీ మాటలు సపోర్ట్ వేరేడు మంచి కావద్దు. ఇప్పుడు ఈ జనాలది ఎట్లా మారిందంటే, జనాలని మన బీసీలు మెయిన్ ముఖ్యంగా బీసీలు ఎట్లా మారిందంటే ఫస్ట్ వాడు మంచిగా దాకా నీకు సపోర్ట్ చేస్తాడు. ఆడొక ఫేమస్ వచ్చి ఆడు ఫేమ్ అయ్యి మంచిగా ఆడొక లెవెల్కి వచ్చిండా అంటే డబ్బుల విషయం కాదు, ఆడు మందిలో పడ్డా కదా మరి మళ్ళీ గుంజుడు మనోళ్ళే. అంతే. అప్పటిదాకా లైకులు కొడతారు, తర్వాత మళ్ళీ డిస్లైకులు కూడా ఇచ్చేది. ఎందుకు మరి అర్థం కాదు. ఫస్ట్ ఇదే మాటలు ఫస్ట్ మీకు ఆలోచన రాలేదా?
దేని మీద ఎందుకు స్పందిస్తలేడు? మళ్ళా ఇలా ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యి మళ్ళా ఇంత ప్రభుత్వం ఎంత గట్స్ ఉండాలో తెలుసా? నిజంగా ఎవరు చేయడు. నేను ప్రభుత్వంలో ఉన్నా, నాకు వస్తుంది ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను యాక్టివ్ చేయగానే వీళ్ళందరూ యాక్టివ్ అయ్యే వాళ్ళు కూడా కాదు. పలానా కులం ఎస్సీలు పోయి వాళ్ళు ఫుల్ యాక్టివ్ వాళ్ళు ఆలోచించే వాళ్ళు మన లక్ష డబ్బులు మాదిగలు ఎస్సీ ఎస్టీలు ఓసీలు ఈ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు ఒక పిలిపియగానే క్షణాన్ని బయలుదేరుతారు. మనమే మనం దాంట్లో వీడికి ఈ పని ఆయన ఆ పని కాదు. బీసీలలో ఎక్కువ మంది కులాలు ఎక్కువ మంది జనాలు, సో ఒక్కొక్క సరే పనులు ఉన్నోడు పోతే పోయిండు కానీ మన అస్తిత్వం దెబ్బతీసే టైం వచ్చినప్పుడు మనం అస్సలు తగ్గేదే లేదు. తగ్గుతారు మనం తగ్గదు. ఇది తగ్గుతేనే మనకు పడుతుంది దెబ్బ గట్టి. సపోర్ట్ చేస్తేనే ఆడో ఏడో మన గురించి మాట్లాడుకుంటే కనీసం బీసీల గురించి ఒక రచ్చ జరుగుతుంది. అది ఇంకేడుకో మనకు ప్లస్ అవుతుంది. అంతే మళ్ళీ మాట్లాడకపోతే ఈ బీసీల గురించి ఇంత చర్చ జరిగేది కాదు, ఈ సర్వే మీద ఇంత హడావిడి జరిగేది కాదు రాష్ట్రంలో. మళ్ళీ ముస్లిం బీసీలు ఇవన్నీ మానుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏరుకోరు తెచ్చుకుంటే ఏదో ఎడకెళ్ళి అన్నట్లు అవుతుంది మా పరిస్థితి. బీసీనే మీకు బగ్గోట్లు వేస్తేనే మీరు ఎక్కువ ఓట్లు బీసీల తరపునే మీకు, అందుకే మీరు గెలిచిర్రు. జర మిమ్మల్ని ఒక్క కూరి మాకు కూడా అదేదో వచ్చేది ఉన్నదో వాట అది బరాబర్. మా వాళ్ళని మాట్లాడకుండా ఏ గురి మళ్ళీ అసెంబ్లీలో పాయల్ శంకర్ అన్న మాట్లాడే ప్రతి మాట కూడా పర్ఫెక్ట్ ఉన్నది. పాయల్ శంకర్ అన్న మాట్లాడేది. సో ఆయన మాటకు విలువిచ్చి జనాల బాధను తెలుసుకొని మీరు ఇది ఏదైతే ఉన్నదో ఈ సర్వేని కొట్టేసి కొత్తగా మళ్ళా సర్వే లేదంటే ఏదో మీ మేధావితనం అనేది చూపించి అన్ని వర్గాలకు సాటిస్ఫై అయ్యేటట్లు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా బాధ, ఆవేదన. జర ఇది వీడియోని అందరికి షేర్ అయ్యేటట్లు మీరు లైక్ కొట్టి షేర్ చేయండి బీసీలు అందరూ. లేదంటే ఇక ఇంతే, ఇక ఓడి మాట్లాడాడు అంతే అంతే, ఎవరికి ఆవేదన ఉండదు. ఇప్పుడు మన వీడియో వేరే వాళ్ళు చూడకపోవచ్చు, చూడాల్సింది ఎవరు బీసీ. మాకు తెలిసే కింద మేము ఓళ్ళ గురించి మాట్లాడుతున్నాము, ఓళ్ళు మమ్మల్ని వేసుకుంటారు కింద కామెంట్లలో మాకు తెలుసు. బట్ అది డేర్ చేసి మేము వెళ్తాం. వేస్తారు మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళతో మాకు అవసరం లేదు. మీతో మాకు అవసరం, మీరు చేసేది మీరు వేయరు. ఆదేశాలు చేస్తారు. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టాలి. కామెంట్ పెట్టి జై బీసీ అని కామెంట్ పెట్టి బీసీల ఐక్యత వర్ధిల్లాలని కామెంట్ పెట్టారు. ప్రతి కులానికి సంబంధించిన మళ్ళీ బీసీలు అంటే ఓళ్ళు అనుకునే ఉండకూడదు. ప్రతి కులం బీసీలో ఉన్న ప్రతి కులం కులాలు ఉప కులాలు అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయరు, లైక్ కొట్టుర్రి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉంటాయో కార్యక్రమాలు చేపట్టుర్రి. మనం పిలిస్తే కూడా మేము కింద మీ దగ్గరికి వస్తాం. అండ్ మీరు మల్లన్నకు ఖచ్చితంగా సపోర్ట్ చేయరు. మల్లన్ననే కాదు, ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎవరున్నా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాల్సిందే. బీసీలుగా మీ ఫస్ట్ కర్తవ్యం అది. లేదంటే ఇంకా అంతే సంగతులు. ఇక దీన్ని మీరే మీ ఓకే వదిలేస్తున్నాం. ఓకే, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.